కొంతమంది చేత లేనిపోని అబద్ధాలు ఎందుకు ప్రచారం చేపిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అమిత్ షా గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు మనకు నమ్మదగ్గ ఫ్రెండ్ కాదు అని అమిత్ షా గారు చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళొద్దు అని చెప్పినట్టు ఎలా చూడాలంటారు అసలు ఈ ప్రచారాలన్నింటినీ? ఇది ఎట్లా ఉందంటే అండి, కాన్సెప్ట్ అంతా చూస్తుంటే అన్ని యూట్యూబ్లో రకరకాల ఛానల్స్లో వీటిలో వాళ్ళ ఛానల్స్ పర్సనల్ ఛానల్స్లో కానీ ఈ సోషల్ మీడియాలో ఒకటే అనమాట. కాన్సెప్ట్ ఏమర్థం అవుతుందంటే, వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ వీళ్ళు జనసేన బయటకు వెళ్ళిపోవాలి, కూటమి నుంచి జనసేన బయటకు వెళితే బాగుంటుంది, మా యొక్క విజయం ఈజీగా అయిపోతుంది అనే ఉద్దేశమే కనబడుతుంది అక్కడ. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. నిన్న కూడా ఎవరు ప్రొఫెసర్ గారు ఇట్లా లేపి ఈ విషయం చర్చకి దారి తీయడానికి ఎవరైతే ప్రొఫెసర్ గారు ఉన్నారో ఆ ప్రొఫెసర్ గారికి క్లియర్గా ఒక లేఖ కూడా రాశారు. వారి చేత వారు కూడా తిరిగి తన మాటల్ని రిటర్న్ తీసుకోవటం కూడా చూసాం మనం. కాబట్టి మీ మీద ఒక గౌరవం ఉందండి మాకు, ఇట్లాగా మీరు చేయటం అని జనసేన పార్టీ ఆఫీస్ నుండి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ మీద మాకు చాలా గౌరవం ఉంది, మీరు మంచి విశ్లేషణ ఇస్తారు, అలాంటిది ఇక నుండి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే ఏదన్నా తెలియకపోతే జనసేన పార్టీ ఆఫీస్ నుండి వచ్చి కనుక్కొని మీరు అడిగి క్లారిటీ తీసుకోండి అని. అలాగా వీళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే జనసేన పార్టీ ఆఫీస్తో వాళ్ళు కూడా వెళ్ళి కనుక్కొని బయట ప్రచారాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీసు, ఒక పార్టీ కమిట్మెంటు, ఒక పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీకి సంబంధించిన నా అధినాయకుల్ని లేదా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల్ని కలిస్తే ఆ క్లారిటీ తీసుకొని వాళ్ళు బయటకి వదలాలి. ఇలాగా పిచ్చి పిచ్చిగా సొంతగా ఏదో రకరకాల ప్లాన్లు వేసి జనసేనని కూటమి నుండి వేరు చేయాలి అనే దిశగానే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది ప్రజలు చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు, ప్రజలు క్షమించరు, ముందు ముందు చాలా ఇబ్బందులు పడతారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే కూటమి అనేది మంచి ఇదిగా ముందుకు పోతా ఉంది, మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశంతో ముందుకు దూసుకుపోతా ఉన్నప్పుడు ఇది ఒక కనీసం మూడు సార్లు 3 ఏళ్ళు 15 సంవత్సరాలు బ్రహ్మాండంగా మేమే ఉంటాం, మేమే అభివృద్ధి చేసుకుంటా వెళ్తామని చెప్పే దిశగా ఉన్నప్పుడు, అంత గట్టిగా ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రకమైన బ్రేకులు వేయాలని రకరకాల ప్లాన్లు వేస్తే మాత్రం ఏవి సహించరు ప్రజలు. ఇంకా ముందు ముందు మీకు ఈ 11 సీట్లకు కూడా రానియకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎలా చూడాలంటారు అసలుకి? ఆయన దాదాపు 110 నిమిషాల పాటు జరిగిన ప్రెస్ మీట్ ఏంటంటారు? అంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడరు ఆయన? అదేనండి చెప్పేది. ఏంటంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీ వేదికగా మాట్లాడండి, చెప్పండి. ఏంటంటే మాకు అక్కడ మైకులు ఇవ్వరు, మాకు అక్కడ పట్టించుకోరు, అంటే ఇవన్నీ కాదు. అసలు మీరు వచ్చి అక్కడ మీ యొక్క గొంతుని వినిపించాలి. ఇలాగ మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి అవని ఇవని ఏదో రాళ్ళు వేయటమే కనబడుతూ ఉంది. మీరు ఏదన్నా నిజంగా ఏదన్నా వెళ్ళి మాట్లాడాలంటే ప్రజల్లో, మీ ప్రజల యొక్క వేదన తెలియాలంటే, ప్రజల యొక్క ఏమైనా ఇబ్బందులు పడుతున్నారంటే నిజంగా మీరు అన్నట్టుగా వాటిని పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. కానీ బయట ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఏదో డీవియేషన్ చేయటం, సబ్జెక్ట్ని ఏమో మళ్ళీ పక్కదోవ పట్టేయటం, అలా కాకుండా మీ సబ్జెక్ట్ అలా ఏంటంటే మీకున్న సబ్జెక్టు వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇదే అయిపోవాలా, వీళ్ళు కలిసి ఉండకూడదు, ముగ్గురు కలిసి ఉండకూడదు, వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు విడిపోవడానికి మనం ఏం చేయాలి అనే దిశగానే కనపడుతుంది. పొద్దాకలా పవన్ కళ్యాణ్ అనే ఆ మాటని తీసుకొని లేదంటే నిద్రపోయేటట్టు లేరు ఒక్కరోజన్నా సరే. అలా ఉంది మీ పరిస్థితి చూస్తూ ఉంటే. ఎందుకంటే ఏదో రెచ్చగొడితే ఆయన తొందరగా టక్మంటే వెళ్ళిపోయి పక్క వచ్చేస్తాడు. పక్క వెళ్ళిపోతే మనం అనుకున్నట్టుగా మనం సక్సెస్ అయిపోతాము. మనకు ఆ పర్సెంటేజ్ 39%, 38% మన ఓట్లతో మనం నెగ్గేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. మీకున్న పర్సెంటేజ్ ఇంకా తగ్గుతూ ఉంటుంది, కానీ దానివల్ల గ్రాఫ్ తగ్గిద్ది కానీ పెరగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను మంచివాడిని కాబట్టి మా తండ్రి గారిని చంపిన వాళ్ళు కానీ, లేదంటే కనుక
మా తాతగారిని చంపిన వాళ్ళు కానీ మా బాబాయిని చంపిన వాళ్ళు కానీ దర్జాగా బయట తిరుగుతున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, మరి దానికి ఏం చెప్పొచ్చు అంటారు? మీరు మంచి వాళ్ళే కాదా అనేది అది మీకే తెలియాలి. ఎందుకంటే మీరు మంచి వాళ్ళే కావచ్చు, నేను కాదనట్లా. కానీ ఇవన్నీ కూడా హత్యా రాజకీయాలు అనేవి చాలా 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 మీరు ప్రభుత్వం నడిపేటప్పుడే మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం అంతా. మీరు ఎందుకు చేయలేదు, ఏం చేయలేదు అది మీకే తెలియాలి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని, ఇప్పుడున్న అభివృద్ధిని అడ్డుకోవటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఇంతకాలం మనం రాజధానిని వదిలేసి హైదరాబాద్ని సుమారు 12 సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. కానీ మీరు అలాంటిది ఇప్పుడు ఒక రాజధాని ఏర్పడుతుంది, ఆ రాజధానిని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళబోతున్నారు. అలాంటప్పుడు మీరు ఇంకా ఏదన్నా మంచి సలహాలు ఇవ్వాలి తప్పితే ఇవన్నీ కూడా మీరు రాళ్ళు వేసి మధ్యలో అభివృద్ధిని ఆటంకాలు కలగజేసే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇది అభివృద్ధి గురించి కదా ఆయన మాట్లాడితే, అభివృద్ధి గురించి అయితే కనుక సచివాలయం టవర్స్ కి 10,000 కోట్లు ఎందుకు అవసరం అవుతుంది అంటూ ఆయన అమరావతి మీద కూడా మళ్ళీ పాత పద్ధతే మావిగన్ గురించే మాట్లాడిన పరిస్థితి. మరి ఎలా చూడాలంటారు దాన్ని? అవునండి, మరి మీరేమో అసలు ఎన్నో రకాలైన అందని పథకాలు పెట్టి ఎన్నో లక్షల కోట్లు మీరు అప్పులు చేశారు ఏంటి? వాటితో ఏమన్నా ఇప్పుడు సంపదని సృష్టించే విధంగా ఉండాలి కానీ పథకాలు ఉన్న ఇది తీసుకొచ్చి మీరు అప్పులు పాలి ఇంకా ఆ అప్పులకు వడ్డీలు కట్టి ఆ రకంగా ఉండకూడదు కదండి. అలానే ఏంది అభివృద్ధి అంటే ఏంటి? ఉద్యోగాలు తీసుకురావటం, కంపెనీలు తీసుకువచ్చి ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ అభివృద్ధి కింద వస్తాయి. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి వల్ల ఇంకా సంపద ఇంకా పెరుగుతూ ఉండాలి. అంతేగాని ఇప్పుడు రాజధానికి ఇన్ని వేల కోట్లు ఎందుకు అవుతాయి అంటే అవుతాయి. రాజధాని అంటేనే అంతే, రాజధానిలో వ్యాపారాలు జరగాలి, పెద్ద పెద్ద వాళ్ళు గ్లోబలైజేషన్ అవ్వాలి, పెద్ద పెద్ద వాళ్ళు దిగాలి, పెద్ద పెద్ద వాళ్ళు కంపెనీలు రావాలి. రాజధాని అంటే ఏంది? ఓవర్గానే ఒక సింపుల్గా అయ్యేది పరిస్థితి. మరి హైదరాబాద్ లెక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు అవుతాయి. మరి అలాంటప్పుడు ఒక హైదరాబాద్ తయారవ్వాలంటే, ఒక బాంబే ముంబై తయారవ్వాలంటే ఎన్ని వేల కోట్లు అవుతాయి, ఒక చెన్నై తయారవ్వాలంటే ఎన్ని కోట్లు అవుతాయి. అంటే దానికన్నా తీసిపోయిందా మన అమరావతి? అంటే దానికి తగ్గట్టుగా ఉండాల్సిన పరిస్థితి కాదా? చెప్పండి. మరిచిపోతున్న మావిగన్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు? అదేనండి, సబ్జెక్ట్ ఏమో ఒక పక్కన వెళ్తుంది అనుకోండి, దాన్ని డీవియేషన్ చేయటం మళ్ళీ ఇట్లా అనమాట. ఎట్లా మైండ్ గేమ్ అనమాట, మైండ్ గేమ్లా కనబడుతుంది నాకైతే. ఇలాగా మళ్ళీ ఇప్పుడు ఆ రాజధానిని వదిలేసాం అందరం కూడా. మావిగన్ని ఏంది అసలు? మావిగన్ని ఏంటి అసలు వెరైటీగా అసలు? అమరావతి అనేది పుణ్యక్షేత్రము, ఆ పేరు మీరు అందరూ ఓకే అన్నారు. అప్పుడు అందరూ ఓకే. ఫస్ట్ టైం మీరు 2014లో ఆ టైంలో మీరు కూడా ఓకే అన్నారు కదా, అందుకనే కదా దాన్ని ముందుకు తీసిపోయింది. ఇవన్నీ కూడా ఏదో ఒక సమస్యను క్రియేట్ చేసే విధంగా మీ యొక్క ఇదిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం కానీ, లేదంటే వైసీపీ నాయకులు చేయటం కానీ ఎలా చూడాలంటారు? అదేనండి, ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కూటమి సర్కారు సపరేట్ అయిపోవాలి. కూటమి సర్కారు సపరేట్ అవ్వటం వల్ల ఎవరికి లాభమో వాళ్ళకే తెలుసు కదా. ఆ కూటమి సర్కార్ని సపరేట్ చేయడానికి రకరకాలుగా ఏ రకంగా మనం సోషల్ మీడియాను వాడాలి, ఏ రకంగా మనం ఎలక్ట్రానిక్ మీడియాను వాడాలి, ఏ రకంగా మనం ఇదిని వాడాలి అనే దిశగానే కనబడతా ఉంది. కానీ ఈ కూటమి సర్కార్ని ఎవ్వరు విడదీయలేరు. ముందు రోజుల్లో కూటమి సర్కారు ఇంకొక 15 సంవత్సరాలు ఉండి రాష్ట్రాన్ని ముందుకు డెవలప్మెంట్లో, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడ రాజకీయాల్ని, అక్కడ రాజకీయాల్ని, తమిళనాడు రాజకీయాల్ని కంపేర్ చేయటం, లేకపోతే అక్కడ ఇదిని ఇక్కడ ఇదిని తీసుకురావటం, ఇవన్నీ కూడా ఎన్ని మైండ్ గేమ్లు పెట్టినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం కూటమి సర్కారు వైపే ఉన్నారు. కూటమి సర్కార్ని తప్పనిసరిగా మరొక 3 సార్లు విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు ప్రజలు. ఈ ఒకసారి చేసిన తప్పిదం 2019లో మరొకసారి చేయరని చెప్పేసి నాకైతే బాగా నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.